ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ మాసాయిపేట 6 నెలలుగా ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటున్న ఒక వృద్ధురాలి ఫోటో మార్చి గుర్తు తెలియని దుండగులు బ్యాంకులో పెన్షన్ డబ్బులు తీసుకెళ్లిన ఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మాసాయిపేట గ్రామానికి చెందిన శేషున్ పెంటమ్మ గత కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటుంది. ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు ఆమె పెన్షన్ బుక్కుపై ఫోటో మార్చి ప్రతి నెల పెన్షన్ తీసుకెళ్లినట్టు శేషున్ పెంటమ్మ ఆరోపిస్తుంది. ఈ నెల పెన్షన్ కోసం రావడంతో అవినీతి అంశం బయటపడింది. దీంతో బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం బ్యాంకు ముందు బైఠాయించి నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై కెనరా బ్యాంక్ మేనేజర్ని సంప్రదించడంతో ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని నిందితులను పట్టుకుంటామని తెలిపారు. అయితే బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తనకు అన్యాయం జరిగిందని శేషున్ పెంటమ్మ ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఖాతాదారులు డిమాండ్ చేశారు. పానం బాగలేక గాంధీకి పోయినా, గాంధీలో ఉన్న నేను మెల్లగా తీసుకుంటే పైసలు యాడికి కేకులుంటే అది ఎన్ని రోజులకున్నా ఇస్తారని నేను సప్పుడేకోకున్నా. పానం మంచిగా అయినాక నేను వచ్చే వరకల్లా ఇంకా నీ బుక్ మీద వేరే టైం వచ్చేయిందని చెప్పారు. ఆ సీనియర్ అడిగితే ఏమన్నాడు, ఆమె నాకు గుర్తే తీసుకుపోయింది, ఫోటో మార్చింది అని తీసుకుపోయింది. నువ్వు అట్లెట్ ఇస్తావు, నా పేరు పెంటమ్మ, ఆమె పేరు రాజమ్మ, నువ్వు ఎట్లా ఇచ్చినావు అన్నీ అని అడిగితే ఆమెను వినిపించి అడుగుతామని అన్నారు. ఇంతవరకు ఆమెను వినిపించలేరు, అడగలేరు. 18-15 రోజులైనా తిరగబట్టి ఈ పైసల గురించి కిట్కి మస్తలేరు. ఈ సార్లు అడుగుతలేరు, దొంగతనాన్ని ఇచ్చిర్రు, సప్పుడే కూకున్నారు. ₹1 నాకు ఇస్తలేరు వీళ్ళు. ఈ సార్లు ఈ దొంగతనం కాకపోతే దొంగతనం అయింది, నన్ను కేసు పెట్టమంటే నేను ఎందుకు పెడతా? బ్యాంకులో దొంగతనం ఇచ్చిన పైసలు నేను కేసు ఎందుకు పెడతా? నేను పెట్టా, కేసు పెట్టలే. సరే సార్, దేని గురించి కంప్లైంట్ ఇవ్వాలి? నేను లేను, ఇంటికాడ లేని చెప్తా సారు, నేను చెప్తా సార్, ఇంటికాడ లేని చూసిన అవన్నీ తీసుకొని పోయారు సార్. నేను 6 నెలలకు దవాఖానలో ఉన్నా, నాకు తెలియదు సార్. అయ్యా నేను కంప్లైంట్ ఇయ్యా, నేను ఎట్లా ఇస్తాను? నేను దొంగతనం చేసిన, అది నీ తప్పు, నీ తప్పు. కంప్లైంట్ ఇస్తేనే మాకు తెలుసు. నేను కంప్లైంట్ ఇయ్యా. మీరు ఇచ్చే కంప్లైంట్ బట్టే మేము ఏం జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మాకు తెలుస్తుంది ఏ సిబ్బంది తప్పు ఉన్నదనేది మాకు తెలుస్తుంది. మేము ఎంక్వైరీ చేసి ఏ సిబ్బంది తప్పు ఉందో ఆ సిబ్బంది మీద మేము చర్య తీసుకుంటాం. ఆమెకు ఎటువంటి అన్యాయం జరగదు. గత 6 నెలల నుంచి ఎవరైతే తప్పు చేశారో ఈమె బదులు వేరే వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆమె మీద మేము క్రిమినల్ కేసు పెడతాం. ఏం తప్పు ఉందో మేము ఎంక్వైరీ చేస్తాం. చెప్పలేదు